బ్రేకింగ్ చూస్తున్నాం. రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వ్యాపారవేత్తలు కేదార్తో పాటు సందీప్ పై కేసు నమోదు చేశారు. కొకైన్ పేపర్ రోల్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్ డ్రగ్స్ సేవించారు. నిర్భయతో పాటు రఘు చరణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో 10 మంది వీఐపీలపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వ్యాపారవేత్తలు కేదార్తో పాటు సందీప్ పై కేసు నమోదు చేశారు. కొకైన్ పేపర్ రోల్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్ డ్రగ్స్ సేవించారు. నిర్భయతో పాటు రఘు చరణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ కిరణ్ మై, నిన్న రాత్రి అయితే గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో చాలా వరకు కూడా డ్రగ్స్ సప్లై అవుతుందన్న పక్క సమాచారంతోనైతే వారు వాళ్ళ యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం అయితే జరిగింది. గతంలో కూడా చాలా వరకు ఈ పార్టీస్ లో డ్రగ్స్ అనేది ఇన్వాల్వ్ అయినట్లయితే పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగానే దాదాపుగా 10 మంది సెలబ్రిటీలకు సంబంధించిన కూతుళ్ళు కుమారులను ఈ యొక్క కేసులను అయితే పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది. వారిపైన ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా గతంలో కూడా ఈ యొక్క ఈ డ్రగ్స్ కేసు పైన విచారణ అయితే ఉండింది. అయితే అప్పుడు తప్పించుకున్న వారెవరు, వారికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఇప్పుడు తీస్తాము అని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీరికి ఎవరైతే ఈ వివేకానంద్ ఉన్నారో, వివేకానంద్ అబ్బాస్ కు డ్రగ్స్ టెస్ట్ చేయగా యూరిన్ లో వారికి పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత మిగతా పర్సన్స్ ఎవరున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వారు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ వివేకానంద ఉన్నారో వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అభ్యంతరం కూడా తెలిపారు. దాంతో పోలీసులు వారి స్టైల్లో విచారణకు రావాలంటూ కోరడంతో వెంటనే వారు వారి స్టైల్లో విచారణ స్టార్ట్ చేయడంతో మిగతా సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు కూడా బయట పెట్టడం జరిగింది. అయితే వీరికి ఏ విధంగా డ్రగ్స్ సప్లై అవుతుంది ఏంటి అనే వివరాలు కూడా త్వరలోనే తెలుసుకుంటాము. అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ వలన వీరు ఎంత ఆస్తులు సంపాదించారు, ఏ విధంగా అమౌంట్ ఏం చేస్తున్నారు అనే వివరాలు కూడా కనుక్కొని ఆ యొక్క ఆస్తులను కూడా సీజ్ చేస్తామంటూ కూడా సిపి ప్రెస్ మీట్ లో వెల్లడించడం అయితే జరిగింది. అయితే లిఖిత, యాక్టర్ సందీప్ కిషన్ పై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆయనే ఉన్నారా లేకపోతే ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అదే కిరణ్, ఇక్కడ మనం చూసుకోవచ్చు తనకు సంబంధించిన కొంతమంది స్నేహితులు కూడా ఈ యొక్క పార్టీలో ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఆ కార్ ఏదైతే ఉందో ఆ కార్ కూడా ఈ యొక్క పార్టీలో కొంతవరకు ఈ కార్ కూడా అక్కడికి వెళ్ళడము సీసీ కెమెరాలోనైతే ఉంది. సో దీంతో కూడా వారికి ఆల్రెడీ పరిచయాలు కూడా ఉన్నాయి, కొన్ని ఫోన్ కాల్ సంభాషణలు కూడా ఉన్నాయి. దీంతో మరి సందీప్ కిషన్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి అయితే చెప్పలేదు. కానీ కొంతవరకు సందీప్ కిషన్ కి కూడా ఇతనితో ఎవరైతే ఈ వివేకానంద ఉన్నారో అతను హోటల్లో ఎవరైతే ఈ రోజు ఈ పార్టీని జరుపుకుంటున్నారో ఆ పార్టీలో కొందరితో అయితే స్నేహం ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అతన్ని విచారణ చేయాలి. అంతేకాకుండా అతన్ని కూడా ఒకసారి డ్రగ్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు అనేది బయటికి చెప్పగలరు అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ కొంతవరకు మనకు వినిపిస్తున్న వార్తలు అయితే మాత్రం సందీప్ కిషన్ కూడా డెఫినెట్ గా ఈ యొక్క పార్టీలో పాల్గొన్నాడు, తను కూడా డ్రగ్స్ సేవించాడు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ డ్రగ్స్ టెస్ట్ చేసేంత వరకు కూడా ఈ యొక్క ఏవైతే ఇప్పుడు హల్చల్ అవుతున్న వార్తలు ఉన్నాయో అవి నిజమా కాదా అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్ లిఖిత, రైట్, థ్యాంక్ యూ.